తర్వాత వాయువు అంటే మనం పీల్చుకుంటున్న గాలి, ఆ పీల్చుకున్న గాలి తల్లి ఇచ్చింది. తల్లి తర్వాత మనకి ఆ యొక్క ఆకాశం అనేటువంటి దాంట్లోంచి వస్తుంది గాలి. ఆ గాలి మంద. ఒక్కసారి నేను గాలి లోనకు తీసుకోను అన్నది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? అంతే కదా. అదే తీసుకున్నా అన్నవానికి అప్పుడేమవుతాం? తీసుకున్నా అన్నాం అనుకో అప్పుడేమవుతాం? తీసుకోలేదు అంటే ఏమవుతాం చెప్పండి? తీసుకున్నావు అంటే ఉంటావు, ఎక్కడ ఉంటావు? అక్కడ కూడా ఉండవు. తీసుకున్నావు ఎంతసేపు తీసుకుని ఉంటావు? లోపల వదలాలి కదా. వదలాలి అంటే తీసుకోవాలి, మళ్ళీ వదలాలి కదా. అంతేనే ఈ యొక్క మంత్రపుష్పంలో చెప్తారు, అంతర్బర్యచ్చ శ్రీమన్నారాయణం విశ్వం వ్యాపం నారాయణం, విశ్వం వ్యాప్తం నారాయణం. అంతర్బర్యచ్చ లోన బయట పరమాత్ముడు అలా వ్యాపించుంటాడు. మీ ముఖంలో ఉంటాడు, మీ ముఖంలో ఉంటాడు, మీ ముఖంలో ఉంటాడు. అందరి ముఖాల్లో తేజంగా కనపడుతూ ఉంటాడు. కానీ మనం చూడగలిగే శక్తి మనకు రావాలి. అంటే మనం ఏమంటామో వెంకాయమ్మ ఇట్లా అంటాం. వెంకాయమ్మ అంటే వెంకాయమ్మకి లోపల ఒకడు ఉన్నాడు, వాటింటే ఓయ్ అమ్మ అంటుంది, ఓయ్ అంటుంది. అదే వెంకాయమ్మకు లోపల లేకపోతే మొద్దులనైనను దొలుతురు, మొద్దులనైనను దొలుతురు, బద్దుల బద్ధత్వమి అడవి పాలు చేతురు, వరదకు వచ్చిన గణనంతన సూక్తులు చెప్పి అంతకు మీరా సత్యము చూపించి. అప్పుడు సూక్తులు చెప్తున్నారండి ఇట్లా ఉంటాడని. ఆ తర్వాత పరబ్రహ్మస్వరూపాన్ని చూపిస్తారు. ఎవరికి? మీకే, మీకేనా? ఇందాక నేను దొంగతనం అన్నాను చూసారా? ఏది మనది కాదమ్మా, అంతా కూడా మనం ఉన్న వాటిని మనం వ్యాప్తం చేసుకుంటున్నాం, వాడుకుంటున్నాం. కానీ నాది నాది అంటుంది. మందేనమ్మా ప్రపంచంలో ఏదైనా మంది ఉంది? అసలు ఏది లేదు. కానీ నాది. అమ్మో నా ఇంటి టైం అవుతుంది, అమ్మో నా ఇల్లు ఎవడు అతకపోతాడు, మనం పోవాలి అర్జెంటు. నా ఇల్లు నాది కాదు, నీ ఇల్లు నీదే. నువ్వు ఎక్కడ నిలబడ్డావో అక్కడే అది నీ ఇల్లు. ఏమ్మా మరి సాయంత్రం ఆకలి అవుతుంది కదా, మళ్ళీ ఆకలి తీరిన తర్వాత ఆనందం వస్తుంది కదా, మళ్ళీ కాసేపు మళ్ళీ ఆకలి అవుతుంది కదా. ఇవి ఆ ఇల్లు నీది. అందుకనే అంగంబులన్నయు చెప్పండి, అంగంబులన్నయు శిథిలంబు కానప్పుడు నీవెవరో తెలుసుకో మనసా. అంగంబులన్నయు శిథిలంబు అయితే నీవెవరో తెలియదు మనసా. చెప్పండి ఇప్పుడు దాని మాట చెప్పండి. అంగంబులన్నయు శిథిలంబు కాకపోతే అంటే కాకుండా ఉంటే నువ్వెవరో తెలుసు. అంగంబులన్నయు శిథిలమైతే అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. శరీరం అంతా బాగున్నప్పుడే నువ్వెవరో తెలుసు. అంతే కదమ్మా. కూర్చోగలం, వినగలం, చూడగలం, చెప్పగలం. అంగరంబులన్నీ అంటే ఆ గుడిసె అంతా బాగా కూలిపోయింది అనుకో, గుడిసె మనం దాంట్లో ఉంటాం. ఈ గుడిసె కూడా అదే అనమాట. అంగంబులన్నీయు శిథిలంబుగా నప్పుడే నీవెవరో తెలుసుకో మనస. అంగంబులన్నీయు శిథిలంబైనప్పుడు నీవెవ్వరో తెలియదే మనస. కన్ను బాగున్నప్పుడు కాలు బాగున్నప్పుడు, కన్ను బాగున్నప్పుడు కాలు బాగున్నప్పుడు తత్వంబు తెలియదే మనస. నీకు తత్వబోధంబే తెలియదే మనస. ఈ రెండు బాగుంటాయి అనుకో, తత్వం ఏమైనా చెప్తాంటే ఎరుగుతాయి. ఆ రెండు మూలపడ్డారు. ఏమో అంటాను వినమ్మా, ఏదో అంటానో వినపట్లేదు తల్లి. శివుడు వచ్చి ఏంటమ్మా అంటే ఏమయ్యా నాకు కనపట్లేదు దగ్గర అంటే అది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. అమ్మా పైకి ఎక్కాలంటే పైకి ఎక్కలేము, కింద ఉండాలంటే కింద కూర్చోలేము, నిలబడలేము. అందుకనే ఇవన్నీ కూడా మంచిగా కొద్ది గొప్ప ఇప్పటికే నష్టం లేదు మనందరికీ. మనిషికి ఒక 60-70 ఏళ్ళు ఉంటాయి కదా, అయినా నష్టం లేదు. వినటానికి చెవులు వచ్చినాయి, చూడటానికి కళ్ళు వచ్చినాయి, ఇంకా ఉన్నాం మనం బాగానే. ఇప్పటికైనా మీరు మరి జ్ఞానబోధనలు తీసుకున్న కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. దాన్ని సాధన చేయండి, సంపత్తిని చదువుకోండి.